నష్టాలు అనేకం. క్యాన్సర్ అనేది ఒకటి మనకు తెలుసు. అదర్ థింగ్ ఏంటి అంటే లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుందండి ఎర్లీ ఆన్. సో వీళ్ళలో ఈ ఆయాసము, బ్రాంకైటిస్, సిఓపిడి అంటాం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అంటాం, ఇదొకటి. ఎంఫైసిమాటస్ డిజీజెస్ ఉంటాయి వీళ్ళలో. హార్ట్ అటాక్స్, గుండెకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ స్మోకర్స్, డయాబెటిక్స్, స్మోకర్స్. ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చాలా ఎక్కువ అన్నమాట స్మోకింగ్ వల్ల. ఇవే కాకుండా సంతానలేమి ఒకటి ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి స్మోకర్స్లో. ఎస్పెషలీ వాళ్ళు ఏజ్ 16కో 15కో స్టార్ట్ చేశారనుకోండి, దే విల్ బీ స్మోకర్స్ ఫర్ 15 years బై ద టైమ్ దే హ్యావ్ దేర్ చిల్డ్రన్. ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ప్లస్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ స్మోక్ చేసినా, లేకపోతే ఆవిడ హస్బెండ్ అక్కడ పక్క నుండి స్మోక్ చేసినా, చైల్డ్కి డిఫెక్ట్స్, బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఆర్ వెరీ హై. సో అదొకటి. బర్త్ డిఫెక్ట్స్, చిన్నపిల్లలకి ప్యాసివ్ స్మోకింగ్ చేయటం వల్ల వాళ్ళలో డెవలప్మెంటల్ అనామలీస్ అంటే వాళ్ళ చుట్టుపక్కల చేయటం. ఇంకొకటి ఏంటంటే స్మోకర్స్లో పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అంటాం. కాళ్ళల్లో ఆర్టరీస్ అవి బ్లాక్ చేస్తుంది అనమాట స్మోకింగ్ వల్ల. సో గుండెలో కూడా అదే ప్రాబ్లం, ఆర్టరీస్ బ్లాక్ అవడం వల్లే హార్ట్ అటాక్స్ వస్తాయి. అలానే కాళ్ళల్లో ఆర్టరీస్ బ్లాక్ అవడం వల్ల కాళ్ళు పుళ్ళు పడటము, కొంచెం దూరం నడవంగానే విపరీతమైన పెయిన్, బర్జర్స్ డిజీజ్ అంటాం. దిస్ ఇస్ సీన్ ఇన్ స్మోకర్స్ అరౌండ్ 40 years of age. ఎందుకంటే దే వుడ్ ఆల్రెడీ స్మోక్డ్ ఫర్ 20-25 years కాబట్టి. సో ఇన్ఫెక్షన్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా వీళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్. ఎందుకు అంటే బేసిక్గా మన లంగ్స్లో సీలియా అని ఉంటాయి అన్నమాట, విచ్ విల్ టేక్ అవే విచ్ విల్ పుష్ అవుట్ ఆల్ ది ఇన్ఫెక్టివ్ ఇది ఆర్ ప్రొటెక్టివ్ ఏజెంట్ లాగా. ఆల్ దీస్ ఆర్ డిస్ట్రాయిడ్ వెన్ వీ స్మోక్. సో ట్యూబర్క్యులోసిస్ ఇన్సిడెన్స్ ఆల్సో విల్ బీ హయ్యర్. ఇవన్నీ ఆల్ దీస్, క్యాన్సర్ ఇస్ ద టిప్ ఆఫ్ ది లాట్ ఆఫ్ థింగ్స్, ఆల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటాం ఇవి.